అండి ఈరోజు మనం వేడివేడిగా ఆనియన్ పకోడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా ఇలా కట్ చేసుకున్న స్లైడ్స్ గా కట్ చేసుకున్న ఆనియన్స్ తీసుకోవాలి. ఈ ఆనియన్స్ అన్ని కూడా ఈ బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కాబట్టి కొద్దిగా కారం పొడి అండ్ సాల్ట్, కొద్దిగా ఇలా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఇంకా మీరు పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇందులో బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని ఇలా పూర్తిగా కలుపుకోవాలి. ఎందుకంటే ఆనియన్స్ కి ఉప్పు కారం అనేది బాగా పట్టాలా అండ్ ఆనియన్స్ అనేది ఇట్లా విడిపోవాలి. సో మనం ఫస్ట్ లో ఎలా ఉండింది, ఆనియన్ ఇలా ఉంది. సో మనం ఇలా స్మాష్ చేయడం వల్ల పకోడా అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. సో ఇట్లా స్మాష్ చేసేసి ఒక 5 minutes అలాగే పెట్టాలి. ఎందుకంటే దీనికి బాగా సాల్ట్, కారం అనేది బాగా పడుతుంది. ఆఫ్టర్ 5 minutes నేను ఇది తీసుకున్నానండి, శనగపిండి. సో శనగపిండి కొంచెం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఎక్కువ చేసుకోకూడదు, కొంచెం కొంచెం మిక్స్ చేసుకోవాలి. శనగపిండి ఎక్కువ అయిపోతే ఏమవుతుందంటే ఆ బోండాల్లాగా అయిపోతుంది. ఇందులోకి కొద్దిగా అంటే ఎక్కువ వాటర్ వేసుకోకూడదు, కొంచెం వాటర్ వేసుకొని ఈ మిశ్రమాన్ని పూర్తిగా బాగా కలుపుకోవాలి, మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్లు. సో ఫైనల్ గా ఈ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకున్నాను. నేను ఇంకా ఇలా కలుపుకొని ఒక 5 minutes ఆయిల్ వేడెక్కేదాకా దీన్ని పక్కన పెడతాను. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మనం ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ ఎలా వేయాలో ముద్దగా వేయకూడదు, ఇట్లా కొంచెం పొడిగా వేయాలి. ఎందుకంటే ఒకే చోట వేస్తే అది బోండాలాగా అయిపోతుంది ఆనియన్ పకోడా కదా. సో విడిగా వేయాలి. సో మనం ఆయిల్లోకి వేసినాక పదే మనం కలిపెట్టకూడదండి, మిక్స్ చేస్తూ ఉండకూడదు. సో ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. సో బ్రౌన్ కలర్ వచ్చేస్తుందంటే పర్ఫెక్ట్ పకోడా ఈజ్ రెడీ. సో కొంతమంది ఏం చేస్తారంటే ఇందులోకి వంట సోడా యాడ్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే సాఫ్ట్గా మెత్తగా వస్తుంది, ఇలా క్రిస్పీగా అయితే రాదు. మీకు క్రిస్పీగా కావాలనుకుంటే మీరు వంట సోడాని యాడ్ చేయొద్దండి. కొంతమందికి మెత్తగా తినడం ఇష్టం, పకోడా చాలా సాఫ్ట్గా తినడం ఇష్టం. అలాంటి వాళ్ళు కావాలంటే మీరు వంట సోడాని యాడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా మనకు ఆనియన్ పకోడా ఈజ్ రెడీ.